అండ్ డెఫినెట్లీ ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. మీకు కాకినాడ ఇన్ఛార్జ్ ఇస్తారు అన్నప్పుడు ఏమన్నా డిస్కషన్ జరిగిందా? ఇలా అనుకుంటున్నాను ఉదయ్, ఏంటి నువ్వు మరి చేయగలవా చేయలేవా? మీకు ముందే అసలు సిగ్నల్స్ పిఠాపురం నుంచి ఏదో కొంతమంది జాయినింగ్స్ ఉంటే తీసుకెళ్ళాను. తీసుకెళ్లిన సందర్భంలో నా తమ్ముడు ఉదయ్ పోటీ చేస్తారని అక్కడ చెప్పారు. నాకే తెలియదు అక్కడ ముందు అసలు డిస్కషన్ లేదు. లేదు ఆయన డిస్కషన్ అంటే వ్యూహం అయింది మా అధినేత పవన్ కళ్యాణ్. సో ఆయన తీసుకున్న డిసిషన్ ఏదైనా కట్టుబడి పనిచేసే విధంగానే ప్రతి ఒక్క జన సైనికుడు, ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, ఏదైనా సరే ఆయన తీసుకున్న డిసిషన్కి కట్టుబడి ఉండి దానికి తగినట్టు పనిచేయటం అనే ఈ ఎలక్షన్ డిసైడ్ అయ్యాం. అలాగే ఆ డిసిషన్స్ అన్నిటిని కూడా మేము తీసుకుని దాని ప్రకారంగానే పనిచేసాం. సో ఆల్ ఆఫ్ సడన్గా అసలు రాజకీయాలు ఇంట్రెస్టా ఉదయ్ కిరణ్ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి? రాజకీయాల ఇంట్రెస్ట్ అంటే లేకపోతే టైంపాస్కి అయితే రారు కదండి 10 నెలల ముందు ఇన్ఛార్జ్ కింద. అంతకుముందు అనుకున్నారా జనసేనలో ఇప్పటి నుంచి ఏదో అంటే రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత వచ్చింది. ఇన్స్పైర్డ్ బై పవన్ కళ్యాణ్ గారు బేసికలీ. ఆయన ఇన్స్పైర్ అయ్యాం. అలాగే రాజకీయాల నుంచి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్, ఒక పర్ఫెక్ట్ లీడరు, ఒక పర్ఫెక్ట్ పార్టీ కనిపించినప్పుడు ఉత్సాహంగా బయటకు వచ్చాం. చేయాలనిపించి, పని చేయాలనిపించి, ఆయనతో జర్నీ చేయాలనిపించి ఐ కేమ్ డౌన్ అండ్ ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ ఇన్ ఎంపీ ఆఫ్ కాకినాడ. ఉదయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎప్పుడు మీరు ఆయన కలవడం జరిగింది? ఆ సందర్భం ఏంటి? మీరు ఆయన ఫ్యానా, మెగా ఫ్యానా? స్టేట్లో 90% ఉంటారు కదండి. అలా కదా, అసలు మీరు ఎలాగండి? నేను అందరిలాగే ఒక ఫ్యాన్, డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్. సో డే వన్ నుంచి అక్కడ అబ్బాయి నుంచి చిరంజీవి గారి నుంచి అలా వచ్చింది, చిరంజీవి గారి నుంచి అట్లాగే. సో బిగ్గెస్ట్ ఫ్యాన్ ని. తర్వాత నేను సినిమాలన్నీ కూడా చాలా తక్కువ చూస్తానండి. ఓకే, చాలా తక్కువ చూస్తాను. చూసిన సినిమాల వరకు వ్యక్తిగతంగా సినిమా పరంగా వదిలేసిన తర్వాత కూడా వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జీవితానికి అంటే ఆయన ప్రజల మీద చూపించే విధానాన్ని కానివ్వండి, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, సేవ చేయాలనే మనస్తత్వం కానివ్వండి, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడతాం కానివ్వండి, ఇలాంటి వాటికి నేను ఇంకా పెద్ద ఫ్యాన్. ఇన్స్పైర్డ్ బై ద వర్క్ హీ హ్యావ్ డన్ ఫర్ ద సొసైటీ. ఫర్ దిస్ ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎప్పుడు కనెక్ట్ అయ్యారు మీరు బాగా? ఇంక ఈయనతోటి ఇంక మన జర్నీ సాగాలి, దేనికైనా మనం ఎదుర్కొందాం అనే సిచ్యువేషన్? ప్రతి మూమెంట్ అలాగే ఉంటుంది ఆయనతో. ప్రతి మూమెంటు మీకు పవన్ కళ్యాణ్ గారితో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో ఎవరికి తెలిసిండి అసలు మీకు? ఇప్పుడు అందరూ ప్రచార రథం అంటారు, దాన్ని ఎవరికి తెలియదు. అది అధినాయకుడి మనసులో డిజైన్ చేసుకుని ఇలా చేసి ఇలా ఉండాలి అని చేసుకుని దానికి ఒక వాహనానికి ప్రాణం పోస్తారని ఎవరైనా ఊహింతారా? సో దాన్ని వారాహి అని చెప్పారు. ఎవరో ప్రచార రథం అంటారు దాన్ని. అవును, అందరూ వారాహి అంటున్నారు. అంటే దానికి ఒక లైఫ్ ఇచ్చారు దానికి. సో అంత దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ హౌ హీ జనవాణి అని చెప్పి పవర్ లేకపోయినా సరే ప్రజల దగ్గర నుంచి తీసుకోవటం, వినటం, అప్పటికప్పుడు సొల్యూషన్ ఆయన దగ్గర ఉన్న డబ్బులతో ఎంత సొల్యూషన్ చేయగలిగితే అంతా అక్కడికక్కడ పనిచేయటం, మర్చిపోతే గుర్తు తెచ్చుకుని డబ్బులు వచ్చిన తర్వాత పనిచేయటం, కౌలు రైతులకి సొంత డబ్బులతో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం, మత్స్యకారులకి బోట్లు కాలిపోతే ప్రభుత్వానికన్నా ముందు పట్టుకెళ్ళి ఇవ్వటం, ఆర్మీకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఆయన సహాయం చేయటం, న్యాచురల్ కెలామిటీ ఏదొచ్చినా సరే ఆయన వంతు ఆయన సహాయం చేయటం, ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా అన్ని ట్యాక్సులు కట్టడం. ఈజ్ ఎ గుడ్ సిటిజన్ అండ్ గుడ్ లీడర్ అండ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ రేర్ కాంబినేషన్. సో దేర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ టు గెట్ ఇన్స్పైర్డ్ బై పవన్ కళ్యాణ్. ఫస్ట్ ఎప్పుడు కలిసారు మీరు పవన్ కళ్యాణ్ గారి? సందర్భం ఏంటి? ఫస్ట్ కలిసిన సందర్భం అంటే ఏ ఇయర్లో? 2022లో కలిసానండి. 2022లో కలిసాను. భీమ్లా నాయక్ షూటింగ్ అప్పుడు అనుకుంటా. అప్పుడేనా ఫస్ట్ కలవడం? అప్పుడే ఫస్ట్ కలవడం. జస్ట్ 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఓకే, అంత ఎలా కనెక్ట్ అయిపోయారండి పవన్ కళ్యాణ్ గారు మీకు? అంతే, నిజంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఉదయ్ అంటారు, వారాహి అంటే ఉదయ్ పేరు వచ్చేది. అంటే అట్లా కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తారు. అంటే మీకెందుకు అప్పచెప్పాలనిపించింది? ఆ సందర్భం ఏంటి? అది సార్కి తెలుసు. అది ఎందుకు అప్పచెప్పాలన్న రీజన్ అయితే నాకు చెప్పలేదు. ఆయనతో మాట్లాడి ఆయన ఈ వర్క్ చేయండి అంటే, ఎంతోమంది జనసేనకండి ఎన్నో బాధ్యతలు తెలియకుండా ఎంతోమందికి అప్పచెప్పారు. ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది, ఒక పొలిటికల్ పార్టీ నడుస్తున్నప్పుడు ఎన్నో ఉంటాయి.
లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీడియా డిపార్ట్మెంట్ ఉంటుంది, సోషల్ మీడియా డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి ప్రోగ్రాము జరుగుతుందంటే ప్రోగ్రామ్ కమిటీ ఉంటుంది. వాళ్ళు సార్ వెళ్ళకముందే అక్కడ కొన్ని వేలాది మంది వచ్చేదాన్ని ఆపి కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసి ఆ జనాల్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కావలసినట్టు అదంతా ఏర్పాట్లు చేసే కమిటీ ఉంటుంది. అలాగే దేర్ ఆర్ సో మెనీ ఛానల్స్ ఇన్ బిట్వీన్ ద పార్టీ. వాళ్ళందరూ తెలియకపోవచ్చేమో మేము కానీ, బట్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఆ ఇన్ఛార్జెస్ అందరూ ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ తెలుసా తెలీదా అనేది కాదండి, అతను ప్రస్తావించారా లేదా అనేది కాదు. బట్ ఇప్పుడు టికెట్స్ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, రేపు ఇవ్వబోయే నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఎవరిని ఎప్పుడు అకామిడేట్ చేయాలనేది ఆయన సొంత డిసిషన్ ఏమన్నా వెనకాల ఆయన డిసిషన్స్ అన్నీ అధినాయకుడు తప్ప ఎవరు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఓకే, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో భీమ్లా నాయక్ టైంలో మామూలుగా వెళ్ళి అభిమానంతో కలిసారా, లేకపోతే మీరు ఇంకా కలిసి జర్నీ చేయాలని డిసైడ్